ఫ్రాక్షనిజాన్ని నిర్మూలించడం ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో గతంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ పార్టీకి వారు సంబంధించిన ఫ్రాక్షనిజంలో గురించినప్పుడు తమ పర భేదాలు లేకుండా ఫ్రాక్షన్ అణచివేయడం జరిగింది. ఈరోజు ఏ నాయకుడు, ఏ ఫ్రాక్షనిస్టు, ఏ ముఠా నాయకుడు కూడా ఈరోజు ఆ రోజు కమాండర్ జీపులలో తిరిగేవారు. అటువంటి వారు ఈరోజు ఫార్చునర్ వెహికల్లలో, పెద్ద పెద్ద వెహికల్లలో తిరిగి ప్రశాంతమైన జీవితాన్ని చేస్తూ ఉన్నారు. గతంలో కుటుంబాలలో ఎవరైనా ఒక ఫాలోయర్ కానీ ఒక నాయకుడికి ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్తే తన భర్త వస్తాడా రాడా అనేటువంటి తరుణంలో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల డిపార్ట్మెంట్ వారు కఠినంగా ప్రవర్తన చేయడం వల్ల ఆ రోజు ఫ్రాక్షన్ అంతా కూడా నిర్మూలన చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అరాచక శక్తులన్నీ కూడా లేచి విధ్వంసానికి కూడా కారణమై ప్రతి గ్రామాలలో కూడా రెచ్చగొట్టి ప్రజలను తప్పుదావ పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని చేయాలి, ప్రశాంతంగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మా అధికారులు పనిచేస్తున్నారని చెప్పి చెప్పుకోవడానికి గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు.